అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను క్విక్గా అయ్యే ఇన్స్టెంట్ దోశ చెప్తున్నానండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్లెయిన్ దోశ లాగే వస్తుంది. మనం బండి మీద దోశ తింటాం కదా, దానిలా వస్తుందండి. దీనికి కావాల్సింది 1.5 గ్లాస్ రైస్ ఫ్లోర్, హాఫ్ గ్లాస్ శనగపిండి, ఒక మీడియం సైజు బంగాళదుంప కట్ చేసుకొని వేసుకోవాలి, పెరుగు హాఫ్ కప్. ఇవన్నిటిని కలిపి స్మూత్ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఆ బ్యాటర్ అయ్యాక దానిలో ఉప్పు తగినంత, చిటికెడు వంట సోడా వేసుకొని బ్యాటర్ రెడీ చేసుకొని ప్లెయిన్ దోశలాగా వేసుకొని, మీకు ఇష్టం ఉంటే మసాలా దోశలాగా చేసుకోవాలండి. కర్రీ చేసుకొని మసాలా దోశ చేసుకోవాలి. అది ఎలా కావాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా బ్యాటర్ రెడీ చేసుకున్న దీంట్లోనే చిటికెడు వంట సోడా వేసుకున్నాను. ఉప్పు సరిపడంతా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిపైన మనం ఏదైనా పండుమిర్చి పచ్చడి కానీ వేసుకొని దోశ మీద వేసుకొని దోశలాగా వేసుకోవచ్చు, లేకపోతే ఎగ్ అయినా వేసుకోవచ్చు, ఎగ్ దోశలాగా. లేకపోతే ఏదైనా పొటాటో, ఉల్లిపాయ, టమాటా కలిపి కర్రీ చేసుకొని మసాలా దోశలాగా కూడా వేసుకోవచ్చండి. చూడండి మీకు ఎలా వచ్చిందో చూపిస్తా. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ప్లెయిన్ దోశ మాదిరిగా. మీకు దోశ వేసి చూపిస్తే చాలా క్రిస్పీగా వస్తుందండి, ప్లెయిన్ దోశలాగే. చూడండి పాన్ వేడెక్కింది. ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తున్నా. యాజ్ ఇట్ ఈజ్ మనం ప్లెయిన్ దోశ ముద్ద ఎలా వస్తుందో అలానే వస్తుందండి ఇది. ఇప్పుడు 2 దుక్కులుగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా దోశ వస్తుందండి. పండుమిర్చి పచ్చడి, కారం పచ్చడి అండి ఇది. దీని మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకొని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. కర్రీతో కూడా సర్వ్ చేసుకుంటున్నాను, కానీ కర్రీతో మీకు చూపించట్లేదు. మసాలా దోశ అది. ఇది ఓన్లీ కారం పచ్చడి అండి. ఇది కారం దోశ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నా. ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బండి మీద దోశల్లో ఉంటాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. నేను ఇది డిఫరెంట్గా రెడీ చేశానండి. ఇది వేడి వేడి దోశ రెడీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.